మార్పు తమతోనే కొనసాగాలని, మొదలవ్వాలని అనేక విషయాల్లో ఆదర్శంగా నిలిచిన ఈ కుటుంబం ఈరోజు మనందరి సమక్షంలో, వేలాది మంది సమక్షంలో ఇదిగో మన మహనీయులు చూపిన నిజమైన మార్గంలో మేము నడుస్తున్నాము అని మరోసారి వాళ్ళ కుమారుడి పెళ్లి కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు రెండవ కుమారుడి పెళ్లిని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వెంకటయ్య శాంతమ్మలకి ఒకసారి చప్పట్లతో మనందరం అభినందనలు తెలియజేద్దాం. అలాగే పెద్దింటి లలిత గారు ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చదువునే ప్రధానంగా చేసుకొని బాగా చదివి డిగ్రీ పీజీ పూర్తి చేస్తూ ఉద్యోగం సంపాదించి ఒక ఆడపిల్ల కేవలం హౌస్ వైఫ్ గాను భర్తకి సేవలు చేయడమే జీవిత లక్ష్యంగా మత గ్రంథాలు బోధించే విధానానికి దూరంగా తాను సర్వీస్లోకి వచ్చి సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత తన కాళ్ళపై తాను నిలబడి తన తల్లికి భారం కాకుండా ఈ సమాజానికే ఆధారంగా నిలిచింది. ఒక్కసారి అమ్మాయి లలిత గారికి మనందరం చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఎంతో మంది ఆడపిల్లలకి ఆదర్శం తాను. భయపడుతూ ఎవరైనా ఇబ్బంది పెడితే అణిగిమణిగి ఉండే రోజుల్లో ఆ భయపడే వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ మరి రివాల్వర్ సర్వీసులోకి వచ్చిన తాను ఎంచుకున్న ఆ రంగంలో ఎన్నో పదోన్నతులు పొందాలని, తాను ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ పెళ్లి కార్యక్రమాన్ని మనందరం ఒక ధీర వనిత చేతుల మీదుగా జరిపిద్దాం. ఎవరి చేతుల మీదుగా? గట్టిగా రండి ప్లీజ్. ధీర వనిత అని అందరూ ఒకసారి ప్లీజ్ దయచేసి. ధీర వనిత. ఎవరు ఆవిడ అంటే మరి పెద్దింటి లలితకు జన్మనిచ్చి అందరి ఆడపిల్లని సర్కారు బడికి పంపిస్తూ, కొడుకులని ప్రైవేట్ బడికి పంపిస్తూ ఇంటరో డిగ్రీ చదివించి ఆపకుండా ఉన్నత చదువుల వైపు అలాగే ఉద్యోగం వైపు నడిపించినటువంటి ఆ పెద్దింటి లలిత యొక్క తల్లి చేతుల మీదుగానే మనం ఈ పెళ్లిని నిర్వహిద్దాం. నిజానికైతే ఈ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీకి పనికి మాలిన పేర్లను పెడుతూ విధవరాలని, మొండ అని, వితంతు అని ఇంకా పనికిరాని పదాలన్నీ పెట్టి ఏ మంచి కార్యక్రమం జరిగినా వారిని వెనక్కి పెట్టేస్తూ వాళ్ళని కించపరుస్తూ అవమానిస్తూ ఈ సమాజం చెడ్డదారిలో వెళ్తుంది. దానికి ఆయా మతాలను నూరిపోసిన అజ్ఞానులు కారణం. మరి విద్యావంతులమైన మనం, నాగరికులమైన మనం, ఈ మహానుభావుల త్యాగాలతో హక్కులను పొందిన మనం విద్యావంతులుగా, చైతన్యవంతులుగా, ఉన్నతంగా ఆలోచించి ఆ భర్త చనిపోయిన స్త్రీలని వితంతువనో, ముండానో, విధవరాలనో పదాలని రద్దు చేసి ధీర వనితగా మనం ఈ రోజు నుంచి పిలుచుకుందాం మిత్రులారా. ఏ వనితగా? ధీర వనితగా, ధైర్యవంతురాలుగా. కారణం ఏదైనా తన కుటుంబంలో భర్త పోవడం బాధ అయినప్పటికీ ఎక్కడ నిరాశ పడకుండా తాను తీర్చిదిద్దిన తీరు ఎంతో ఉన్నతమైంది. కాబట్టి ఒక ధీర వనిత చేతుల మీదుగా ఈ పెళ్లిని నిర్వహించాలనుకుంటున్నాం. నిజానికి ఆ తల్లి పూజారుల పద్ధతో, పాస్టర్ల పద్ధతో, మతవాళ్ళ పద్ధతో ఎంచుకొని ఉంటే ఆ మతవాళ్ళు నీవు కాదమ్మా, నీ కొడుకు కోడలో, నీ బిడ్డ అల్లుడో, నీ మరిది, నీ తోటి కోడలో, నీ బావ, నీ తోటి కోడలో వాళ్ళ చేతుల మీదుగా, ముత్తైదు చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించమని తప్పుడు సలహాలు ఇచ్చేవారు. కాబట్టి ఇక మీద ఒక సాంస్కృతిక విప్లవంలో భాగంగా సమాజంలో
ఈ సందర్భంగా మాట్లాడించాలనుకుంటున్నాను. లలిత కుటుంబానికి, బంధువులకి, స్నేహితులకి, మిత్రులకి, తోటి ఉద్యోగస్తులకి, అలాగే వినోద్ కుమార్ కుటుంబానికి, బంధువులకి, స్నేహితులకి, తోటి ఉద్యోగస్తులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పూలే అంబేద్కర్ పెరియార్ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ వారసులకి, అలాగే గౌరవ పెద్దలు వెంకటయ్య గారు దశాబ్దాల పాటు ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో భాగస్వామి అయి ఎంతో మంది గుండెల్లో స్థానం సంపాదించి సర్పంచ్గా పలుమార్లు విధులు నిర్వహించి ఇటు రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో అనేక ఉద్యమాల్లో ఉన్న ఆ కుటుంబ శ్రేయోభిలాషులందరికీ ఈ సందర్భంగా మనవి చేయనది ఏమనగా, మనలో మార్పు రావాలి. పెళ్ళంటే ఇంతకాలం సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చాలి. కట్ట కానుకలకు ప్రాధాన్యత లేని పెళ్లిళ్ళు జరగాలి. కులం అడగని పెళ్లిళ్ళు జరగాలి. పెళ్లి అవగానే ముహూర్తం చూడాలు, అమ్మాయి జాతకం చూపించగానే ఈ అమ్మాయి పేరు ఈ అబ్బాయికి కలవటం లేదు అని చెప్తాడు. అలా చెబితేనే 5,000 10,000 వస్తాయనే ఆశ. ఏం చేయాలి అనగానే ఆ లలిత పేరు స్వప్నో రచితో పెట్టమంటాడు. బ్రాకెట్లోకి లలిత వెళ్తుంది, ఆమె మాత్రం మారు పేరులోకి మారిపోతుంది. ఆ మార్చేటువంటి వ్యక్తులను నేను అడుగుతున్నాను, ఒక ఆడపిల్ల పేరు ఎందుకు మార్చాలి? ఏ ఒక్కరు కూడా మగ పిల్లవాడి పేరు మార్చమని సూచించలేందుకు? అందులోనే ఆడవాళ్ళని కించపరిచే తత్వం ఉంది. కాబట్టి ఆడవాళ్ళే దీనికి వ్యతిరేకంగా తిరగబడాలి, ఆ పేరు మార్పిడిని వ్యతిరేకించాలి. తాను 10th పాస్ అవ్వడానికి లలిత పేరు పనికొచ్చింది, ఇంటర్ పాస్ అవ్వడానికి, డిగ్రీ పాస్ అవ్వడానికి, పీజీ చేయడానికి, కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడానికి, ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడానికి, ట్రైనింగ్ పూర్తి చేయడానికి, ఆ పేరుతో రివాల్వర్ పొందడానికి, ఒక స్టేషన్కి హౌస్ మాస్టర్గా సెలెక్ట్ అవ్వడానికి, అన్నిటికీ ఆ పేరు పనికొచ్చి ఆ వినోద్ లైఫ్లోకి వెళ్ళడానికి ఏవో గ్రహాలు కలిసి రావట్లేదు, నీ పేరు మార్చుకోమని చెప్పడంలో ఎంత అజ్ఞానము, అవివేకము, మూర్ఖత్వం ఉందో మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఈ గడిచిన 3 నెలల్లో 100 పెళ్లిల కార్డులు మీ దగ్గరకు వచ్చి ఉంటాయి. ఇంటికి వెళ్ళాక ఆ కార్డుని చూడండి, బ్రాకెట్లో ఆడపిల్ల పేరు మారిపోయి ఉంటుంది. అది పూర్తిగా మనం వ్యతిరేకించాలి. అలాగే ఇక్కడ ఉన్న ఈ వేలాది మందిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తల వంచి దయచేసి మీ పెళ్లిళ్ళని ఇదిగో వీళ్ళ పెళ్లిలాగా ఆదివారం రోజు లేదా సెలవు రోజు మాత్రమే పెళ్లిళ్ళు చేసుకోండి. మీరు పనిదినం రోజు పెళ్లి చేసుకుంటే మీ బంధువులందరూ వాళ్ళ ఉద్యోగాలు మాని, వాళ్ళ పిల్లల చదువులు మాని, మీ సంతోష క్షణాల్లో వాళ్ళ చదువుకు దూరమై ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏముంది? అందుకే వీకెండ్ సాయంత్రమో, శనివారం సాయంత్రమో, 2వ శనివారమో, లేదంటే ఆదివారమో, లేదా నేషనల్ హాలిడేస్లో మాత్రమే పెళ్లిలు నిర్వహించాలని, ఆ పెళ్లిలలో వేద మంత్రాలకు కానీ, ప్రత్యేక ప్రార్థనలకు కానీ, మోరుసాగు సురాలకు కానీ ఎలాంటి అవసరం లేదు. ఒక్కసారి మీరు చరిత్రను గమనిస్తే ఆ పద్ధతిలో చేసిన వాళ్ళు గొప్పగా ఉన్నతంగా ఉన్నారని ఆలోచిస్తే ఆ పద్ధతి అవసరం లేదని మీకు అర్థమవుతుంది. ఈరోజు పోలీస్ స్టేషన్ల దగ్గర, కోర్టుల దగ్గర, లేదా ఎమ్మెల్యేల దగ్గర, సర్పంచ్ల దగ్గర పంచాయతీకి వచ్చే, గొడవకు వచ్చే ప్రతి భార్యాభర్తలు కూడా ఏదో ఒక ముహూర్తాలు చూసి పూజారి చెప్పిన సమయము, ప్రార్థన చేసి పాస్టర్ చెప్పిన సమయంలోనే ఒక్కటయ్యారు. కాబట్టి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది పూర్తిగా అబద్ధం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పెరియార్ రామస్వామి చెప్తారు, ఇద్దరు మనుషులు ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవిస్తామని చేసుకునే సామాజిక ఒప్పందమే పెళ్లి అంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అభిమానం, నమ్మకము, కలిసి ఉండాలనే కోరిక, అలాగే ఏమైనా లోటుపాటు వస్తే సర్దుకుపోవడము, పెద్దవాళ్ళని పిలుచుకొని పరిష్కరించుకొని అలా ముందుకు సాగడమే జీవితం. మన చుట్టూ ఉన్న ఎంతో మంది ముహూర్తానికే పెళ్లి చేసుకున్నప్పటికీ కష్టాలు, కన్నీళ్లు, అనుమానాలు, అవమానాలు, భేదాభిప్రాయాలు, పేదరికము, కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఆ ముహూర్తంతో పని ఏముందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఉన్న ఇంతమంది పెద్దవాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ కూతుళ్ళకి, మీ కొడుకులకి పెళ్లి చేసేటప్పుడు 1కి 10 సార్లు మత పెద్దల దగ్గరకో, ముహూర్తాల దగ్గరకో వెళ్ళవలసిన అవసరం లేదు. దానివల్ల లాభం జరుగుతుందా? రేపు ఈ చెల్లెలు లలిత ఎస్ఐగా ఆ స్టేషన్లో ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చేటువంటి భార్యాభర్తల్లో ఆడపిల్ల, నేను పలానా సమయంలో పెళ్లి చేసుకున్నాను, పలానా పూజ
తీసుకున్నదా? నిన్నటి వరకు సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి కాదు. ఆర్య సమాజంలో పూజారులు చేసే పెళ్లిళ్ళు అవన్నీ చెల్లము, అవన్నీ దొంగ పెళ్లిళ్ళు అని చెప్పాయి. నిన్ననే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి అక్కడ కూడా పూజారి 20 నుంచి 30 వేల డబ్బులు తీసుకొని ఆర్టిఫిషియల్ అక్షంతలు అలాగే అందరినీ పిలిచి చేసిన పెళ్లి కదా. కాబట్టి పెళ్ళంటే ఇద్దరు కలిసి జీవించడానికి చేసుకునే ఒక ఒప్పందం. అది ఇద్దరు తల్లిదండ్రుల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో వాళ్ళ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నిర్వహించుకోవాలని, పెళ్లిళ్ళంటే మధ్యతరగతి పేద కుటుంబాలకి అప్పులు మిగిల్చేవిగా, ఆడపిల్ల వాళ్ళకి కన్నీళ్లు మిగిల్చేవిగా, అలాగే మనందరి సమయాన్ని వృధా చేసేదిగా మారకుండా ఆ రోజు జ్యోతిరావు పూలే సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్ చేశాడు సత్యశోధక్ సమాజ్ ద్వారా. ఆ తర్వాత పెరియార్ రామస్వామి గారు కూడా స్వాభిమాన పెళ్లిళ్ళు చేశారు. ఆ దారిలో మనందరూ వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతూ అలా మీ చేతిలో ఉంది. పక్కనైతే పక్కన సో మరి మనందరం ఆలోచిద్దామా? మార్పు దిశగా అడుగులు వేద్దామా? ఆ మానవుడు చెప్పిన మార్గంలో నడిచేందుకు మనందరం ప్రయత్నించాలని ఈ సందర్భంగా కోరుతూ, నాకు ఇలా దండల మార్పిడి ద్వారా పెళ్లి చేసే అవకాశం ఇచ్చిన 131వ జంట లలిత మరియు వినోద్ కుమార్ వాళ్ళ ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పెళ్లి ప్రక్రియను ప్రారంభిస్తున్నాము. ముందుగా ఈ ప్రమాణ పత్రం చదువుతారు. ఆ తర్వాత ఒకరి మీదలో ఒకరు దండ వేసుకుంటారు. ఆ తర్వాత పెద్దలు ప్రసంగిస్తారు. ఆ తర్వాత మనందరం ఫోటోలు దిగి భోజనం చేసి వాళ్ళ పాటలు వింటూ ఇక్కడ నుంచి వెలుతురు ఉండగానే క్షేమంగా ఇంటికి వెళ్దాం. ఇది అర్ధరాత్రి ముహూర్తం కాదు, తెల్లవారుజామున ముహూర్తం కాదు, అలాగే చాదస్తాలతో కూడింది కాదు. అలాగే చిన్న రిక్వెస్ట్, చాలామంది పెళ్ళంటే వాళ్ళు మన పెళ్ళికి వచ్చారు, మనం వెళ్ళాలి. వాళ్ళు మన పెళ్లిలో 1000 రూపాయలు ఇచ్చారు, కరెక్ట్గా మనం ఒక చిట్టి 1000 రూపాయలు ఇవ్వాలి, లేదా ముఖం చూపించాలి, మీకు వచ్చి ఒక ఫోటో దిగితే చాలు అనుకుంటున్నారు. ఆ పెళ్లి యొక్క మాధుర్యాన్ని కోల్పోతున్నాం, ఆ పలకరింపులు కోల్పోతున్నాం. ఒకటే రోజు ముహూర్తం చూసి 5-6 పెళ్లిళ్ళు ఉంటే ఉదయం ఇక్కడ, మధ్యాహ్నం ఇక్కడ, సాయంత్రం ఇక్కడ, రాత్రి ఇక్కడ అని మెకానికల్గా జీవిస్తున్నాం. ఆ యాంత్రికంగా జీవించడం వదిలేసి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగము, స్నేహం పంచుకోవడము, ఆలోచనలు పంచుకోవడము చేయాలని మన పీడిత కులాల నుంచి వచ్చిన వాళ్ళందరము, బహుజనులందరము మన పుట్టినరోజుని, పెళ్లి రోజుని, ఇళ్లకు వచ్చిన రోజుని, ప్రతి సంతోష క్షణాన్ని కూడా సమాజాన్ని చైతన్యం చేయడం కోసం ఉపయోగించాలని మనసారా కోరుతూ, ముందుగా ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి ఆవశ్యకత గురించి పెద్దలు, కవి, రచయిత, గాయకులు, ఈ పెద్దల సభ సభ్యులు, ఎమ్మెల్సీ సభ్యులు, మా అందరి గురువు అయినటువంటి గోరెడ్డి వెంకన్న గారిని ప్రత్యామ్నాయ సంస్కృతి మీద 2 మాటలు చెప్పాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తుంది. చాలా సంతోషం. నరేష్ అలా బాగా ఉన్నారు పిల్లలిద్దరు. గువ్వా గొడవంగా ఒక డ్యూటీకి చేరేలా ఆనందంగా సిరిగాలి ఇంత వేడిలో కూడా మామిడి చిగురు మాని మారాకుడికి మంచు తెల్లరగని శిశరం పోయి గ్రీష్మంలో ఫలాలు పండి పుష్పించే వేళ మనుమతుని విరిశరము గురిదప్పి మోదుగుల తాపమై మోదుగు చెట్టు ఎవరో కృషి తర్వాత కాలిదరయ్యే వేళ ప్రకృతి పులకాంకితవంతుల చిరునవ్వు వనంలాగా, సాంద్రత గంధంలాగా, పల్లె పుక్కల సుక్కలాగా, పరిమళ పువ్వులాగా అచ్చంగా ఆనందంగా ఈ పెళ్లి మండపంలోకి పిల్లలు తీసుకొచ్చిన. ఇట్లా రావాలంటే పిల్లలు ఆ స్థాయిలో ఒక అమ్మాయి ఎస్ఐ అంటుండ్రు. నాటే ఎస్ఐ కదా, నాకు చిన్న విషయం కాదు. తర్వాత నాకు చిన్నప్పుడు తెలిసినావు వీడు ఇంకా నాకు వాళ్ళ నాన్న చాలా గొప్ప, వీళ్ళ ఫాదర్ తెలిసిన వెంకటయ్య నాన్న చాలా నిజమైన బుద్ధిస్తాయి. అహింసా తత్వము అంటే మధుమాంసాలకు అత్యంత దూరం ఉన్న మహోన్నతమైన వ్యక్తిత్వమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, బుద్ధ సంస్కృతుల కుటుంబం. తర్వాత వాళ్ళ పద్ధతి వల్ల నాకు వాడి కుమారుడు
అంటే రాజకీయాలు నా శిష్యులని నేను కార్యక్రమంలో విష్ణు కానీ కుమార్ని కానీ ఇంకా డైరెక్ట్ చెప్పుకోవచ్చు అమ్మా. ఇంకా ఉండదు కనపడతారు ఒక్కరే 40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు వాడు కరెక్ట్ 15-16 ఉన్నప్పటి నుంచి నా క్లాసులు వెళ్ళుకుంటా నేను మాట్లాడుకుంటా డప్పు కొట్టి మీటింగ్లు వాడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వాడు గొప్ప లీడర్ అవుతారంటే ఎవరిని నమ్మలే వాడిని కాపాడుకోవాలంటే కాపాడుకో. ఇవాళ ఇట్లా జనాన్ని ఒక ప్రపంచం లాగా పెళ్లిని కూడా ప్రత్యామ్నాయ వేదిక ఇచ్చి అక్కడి నుంచి కదిలిస్తుంటే వాళ్ళే స్వాతంత్రం పూలే అంబేద్కర్ బుద్ధ భగవానుడు పిఆర్ రామస్వామి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి వచ్చి పెళ్లి కనుక వీళ్ళకి బోర్ చేయకుండా చాలా మంచిగా వీళ్ళు ఎప్పుడు జీవితం బాగుండాలా. ఎందుకంటే పిఆర్ రామస్వామి నాయకులు ఎందుకు చెప్పినట్టే అశోకవనం అంటే సీతనెత్తుకపోయిన వనం కాదు, శోకం లేని వనం. శోకం అంటే కన్య లేని వనం. వనాలు వచ్చి ఇంద్రజిత్ అంటే ధర్మవాడు కామ క్రోధ మదమోహ లాభ మదమోహ మాత్సర్యాలని 6 అంతస్తులను జయించిన ఇంద్రియాలను అంటే మనలాగా మామూలు మనసులో తుచ్చమైన కోరికలు లేనివాడు ఇంద్రజిత్తు. కుంభకర్ణుడు అంటే మీరు అనుకున్నట్టుగా బాగా తిని 6 నెలల దినాలు పండటం కాదు, ఏమాత్రం శుద్ధ సత్వాహారంతో గాలిని కుంభించి ముక్కుతోటి ఒక రేచకం పూరకమని వదిలి గాలిని కుంభించి వదలడం మొదలు గాలిని 6 నెలలు ముక్కుదార వదిలి 6 నెలలు చెవుదార వదిలిన మహోన్నత బౌద్ధ మహర్షి కుంభకర్ణుడు. మీకు తెలియదు వారికి సంగీతానికి సాహిత్యానికి అసలు భరతముని కంటే ముందే మాతంగముని బృహద్దేశ సంగీత గ్రంథం బృహద్దేశి అనే సంగీత గ్రంథాన్ని రాసింది మాతంగముని. మాతంగముని అనే వాళ్ళు 2 దళితుల ఉభయపురాల్లో మాతంగులు ఉన్నారు. అలాంటి మాతంగమునుడు పాటకు ఆటకు సాహిత్యానికి కరుణకు దయకు జ్ఞానానికి మానవత్వానికి మంచి ధనానికి విలువలకు జన కోపం వచ్చిన అత్యున్నతంగా ఉండటం అందరినీ కలుపుకొని పోయి అందరి కోసం నిలబడి దయాళులమైన సమాజ నిర్మాణం కోసం సాగిపోయే వాళ్ళే బహుజన బుద్ధ సంస్కృతి. అలాంటి మంచి పెళ్లి చేస్తున్నందుకు వధువులను దీవిస్తూ మంచి టైం మంచి మనోడు ఉండడం బాగా చేస్తారు. మంచి కడుపునండి అరే కాదు ఇప్పుడు బాగుంటే దగ్గరేస్తారు. అదే అదే అంటే 2 చాలా మంది ఎక్కడికి లేదు బాగుండదు పెళ్ళికి అందరూ వచ్చాక ఏ పెళ్ళిరా ఈ పెళ్ళి ఏదైతే మంచి పెళ్ళి వాడు కుమార్ గారి శక్తి అయితే వాడు మీకు కలవాలచ్చు నా ఎక్కడన్నా కుమారు ఎంత మనదే గారు మేము అయ్యే నా జీవితంలో నేను ఇంద్రకలిపు సింద్రకలిపోయిన ఊరు ఏ ఊరిపోయారు. ఓకే బాగా ఇప్పుడు కూర్చోరా వీడి గడప వెళ్ళిపోతాం వీడు కూర్చోరా కొంచెం లేట్ అవుతుంది మీరు బాగా ఉంటుంది కొద్దిసేపు ప్లీజ్ అది రాసుకో. థ్యాంక్ యూ అదే థ్యాంక్స్. మళ్ళా ఎప్పటికీ బాగుంటారు. ఏ మూఢనమ్మకాలు నమ్మవద్దు. నేను కూడా నాకు ఆధ్యాత్మికత ఉందని బుద్ధుని ఆధ్యాత్మికత బుద్ధ భగవాన్ని నమ్ముతాను. మహోన్నతమైన బౌద్ధాలయాలకు వెళ్ళిపోతాను. రావి చెట్టు కింద కూర్చుంటాను. రాత్రులు పగలు ధ్యానం చేసిన బుద్ధుడు పాలరాతి మీద కృషిగల్ల అరడాకు వడ్డింపులు వదిలేసి మట్టి అంబలి చిప్ప చేతబట్టి భిక్షపాత్రుడే వచ్చి లోకాన్ని ఉద్ధరించిన మహోన్నత రాజు బుద్ధ భగవానుడు. అలాంటి బుద్ధ భగవాని ఆధ్వర్యంలో శంకరన్ సార్ లాంటి దయగలిగిన మానవతామూర్తుల ఆధ్వర్యంలో ఈ పెళ్లి మంచి జరుగుతుంది. ఇక వారికి శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు సాయి చందన్న ఈ నూతన కాబోయే జంటకి శుభాకాంక్షలు తెలియజేయాలని తన మాట పాట అనంతరం దండలు మార్చే
ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పుడే విచ్చేసిన శేఖరన్నకి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. కోవట్టు సాయి చంద్రన్న. అందరికీ జై భీమ్. నాగర్ కర్నూలులో తేజ కన్వెన్షన్ చరిత్రలో, నాగర్ కర్నూలు మొత్తం జిల్లా చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి, ఎందుకంటే ఈ తేజ కన్వెన్షన్లో చాలా రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాలకు మనం సేమ్ యథావిధిగా వస్తాం, యథావిధిగానే కూర్చుంటాం, మళ్ళీ అవతలికి వెళ్ళి భోజనం చేస్తాం, పోతాం. కానీ ఈ వేదిక మీద జరిగిన తంతులన్నీ ఇప్పటిదాకా ఒక రకంవి, కానీ ఇప్పుడేమో కొత్తగా జరుగుతున్నది. పెళ్లికి రమ్మన్నారు, మా వెంకటన్న మీటింగ్ పెట్టిండు, మైక్ ఇచ్చి మాట్లాడిపిస్తున్నాడు. మంత్రాలు వినబడతలేవు, మాటలు వినబడుతున్నాయి. తంత్రాలు వినబడతలేవు, తగదివి పాటలు వినబడుతున్నాయి. ఏ దేవుడి పాట పాడతలేరు, అంబేద్కర్ అని పాడుతున్నారు, భూలే అని పాడుతున్నారు. ఏందా ఈ కథ ఏంది? కుర్చీ వేసి పెళ్లి పిల్లగాడు మాత్రమే ఉండాలి, అటుపక్క పిల్లోళ్ళు ఉండాలి, ఇటుపక్క 10 పిల్లగాళ్ళు ఉండాలి, మంచి మంచి నగలు వేసుకొని, మంచి మంచి అత్తర్లు కొట్టుకొని, అక్షింతలు పచ్చపచ్చగా కలుపుకొని, కాళ్ళకు మొత్తం పసుపు పూసుకొని, ఇంత బొట్లు పెట్టుకొని, అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని, అక్కడ డోర్ పెట్టి, అది పెట్టి, అత్తరు చల్లి, ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ ఏం లేకుండా రాగానే దండలు వేపించిండ్రు, ఆడ కూర్చోబెట్టి పిల్లగాని కూర్చోబెట్టి ఏదో ముచ్చట చెప్తారు, మాటలు చెప్తారు అని చాలామందికి అనుమానం ఉండదు. ఇందులో అందరూ మహనీయుల మార్గం అనుసరించే వాళ్ళు లేకపోయినా, ఇందులో అందరూ బుద్ధిజాన్ని ప్రేమించలేని వాళ్ళు కూడా, తెలియని వాళ్ళు కూడా చాలామంది అందరూ వచ్చిండ్రు. వేదిక మీద గౌరవ శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న గారి దాకానే ప్రసంగించారు. పెళ్లి పెద్దగా వ్యవహరించడానికి చాలా చిన్నగా కనబడుతున్నటువంటి బైరి నరేష్ గారు పెళ్లి పెద్దగా కూర్చున్నారు. పెళ్లి మండపంలోకి బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని వచ్చిండు. అంతా ఏంది మొత్తం ఉల్టా పంటా ఉంది అనేది అందరికి ఒక అనుమానం ఉన్నది. పెళ్లి పిల్లగాడు చూస్తేనేమో పెళ్లి బట్టలు వేసుకోకుండా పిల్లగాడు రిసెప్షన్ బట్టలు వేసుకున్నాడు. సాయంత్రం పూట దావత్ ఇవ్వాలి కదా. అటుపక్క తల్లిదండ్రులు ఎక్కడన్నా ఎప్పుడు ఊళ్ళెరిగినట్టే గదే పంచ కట్టుకొని గదే వేసుకొని వచ్చిండు. అసలు ఏది పోయి ఏం జరుగుతున్నది తంతు. కొంతమంది ఏమో ఎమ్మెల్యే వస్తున్నట్ట పారబాయి అని ఒకరు కొంతమంది వచ్చిండ్రు. కొంతమంది ఏమో ఎక్కడన్నా మనం తెలిసినోడే కదా పోయే తప్ప పెళ్లి కానీ కొంతమంది వచ్చిండ్రు. అసలు ఇదేంటి కదా, దండ లేదా, తాల్కోట్ లేకపోయా, అయ్యగారు లేకపోయా, పందిరు లేకపోయా, ఏం లేదు, వెనకాల పూలు పెట్టిండ్రు, ఏం కదా అని చాలా మందికి ఉన్నది. ఈ అనుమానం ఉందా లేదా? అందరికీ ఉందా లేదా? లేదు అని అంటే ఇక పెళ్లి జరిపించేద్దాం. ఉండేనంటే నరేష్ గారు ఈ విషయాలు చెప్తారు. ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నామో నరేష్ గారు మంచి మంచి విషయాలు చెప్పారు, ఇంకా కూడా చెప్తారు ఆయన. అయితే ఆయన చేతిలో ఒక పత్రం ఉంది. ఆ పత్రం ఒక ధీర వనిత చేత ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అని ప్రకటించింది. చాలామంది కోపం రావచ్చు, చాలామందికి కోపం రావచ్చు. కడుపున పుట్టిన పిల్లలకి భర్త చనిపోయిన తర్వాత కన్న తల్లి కూడా పెళ్లి చేయకూడదని రాసిన దరిద్రాన్ని కాదని, తల్లికి మాత్రమే ఆ అర్హత ఉందని, తండ్రి లేకపోయినా తల్లికి మాత్రమే ఆ పిల్లలకు పెళ్లి చేసే అర్హత ఉందని వాళ్ళ ధైర్యంగా ప్రకటించబోతున్నది వేదిక. అందుకని ఇది నాగర్ కర్నూలు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. అనేక మంది అభ్యుదయవాదులు, అనేక మంది సామాజిక కార్యకర్తలు నడయాడిన ఈ నెల, అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ లాంటి మహనీయుల అడుగుజాడల్లో నడిచిన అతి కొద్ది మంది నడిచినటువంటి నేల మీద చాలా మంది బహుజన ఆశయాలను కొనసాగిస్తున్న కొద్దిమంది ఉన్నారు. వారందరూ కూడా ఈ వేదిక దగ్గరికి రావాలని అందరినీ సమీకరించారు. కానీ ఈ సంస్కృతి అంటే ఏందో తెలియని, ప్రత్యామ్నాయం అంటే ఏందో తెలియని వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యారు. ఈ పెళ్లి తర్వాత నాకు తెలిసి బయటకు పోయిన తర్వాత పుంకాలుగా మాట్లాడతారు. గదే పేరుపై గడ్డ జరిగింది, అక్కడ అయ్యగారినే లేకపోయా, మాత్రమే రావడకపోయా, ఎక్కడన్నా ఇట్లా పిచ్చిలేసిందా, ఎట్లా పిల్లగాడు మంచిగా ఉంటాడో లేకపోతే ఎట్లుంటాడో, తావలపాకు జీలకర్ర పిల్లల్ని ఎత్తిన పెట్టకపోతే ఏమన్నా నాశనం అయిపోతుందో ఏదో, అసలు ఇట్లా చేసి లేదు పిల్లగాడు మంచిగా ఉంటాడా, రేపటికి వెళ్ళి ఆయన నల్లబట్టలు వేసుకొని వచ్చిన ఆయన పెళ్లి జరిపించుడు ఏంది, ఆయన మెడల జంధ్యం లేదు, పుస్తే లేదు, అది లేవు, ముత్యాలు లేవు, ఏమి లేదు, ఏ కథన పోయి అని అందరూ చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ మాట్లాడే వాళ్ళకంటే, ఒక పుస్తకం రాసి ఆలోచన చేసిన వాడికంటే, ఆ పుస్తకాన్ని చదివి బోధించిన వాడికంటే, ఆ పుస్తకాన్ని చదివి ఆచరించిన వాడు అందరికంటే గొప్పవాడు. ఆ గొప్ప వాళ్ళని వాళ్ళ వెంకటన్న కుటుంబం నిలిచింది.
నిజానికి నేను కూడా అనర్హునే. మహనీయుల మార్గాన్ని అనుసరించి ఆచరణాత్మకంగా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నంలో నేను వెంకటర కంటే కూడా చాలా చిన్నవాడిని. ఆ మార్గాన్ని అనుసరించాలంటే చాలా గడుసు కావాలి, ధైర్యం కావాలి. 10 మందిని ఒప్పించడం పక్కన పెడితే కట్టుకున్న భార్యని కూడా ఒప్పించడం చేతగాని వాళ్ళం మనం అందరం ఇవాళ సమాజంలో ఉన్నాం. కనీసం పిల్లల్ని ఈ విధమైనటువంటి వివాహం చేసుకోండి అని కన్విన్స్ చేయలేని పద్ధతిలో మనం కూడా ఉన్నాం. ఎన్ని మైకులు పెట్టినా, ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని ముచ్చట్లు చెప్పినా మళ్ళా తీరా పోయేసరికి మనం మళ్ళీ అదే దాంట్లో పోయి మళ్ళీ అదే చేస్తాం, అదే కథ నడిపిస్తాం. ఏంటంటే సుఖాలు ఒప్పుకోరే, పాపలు ఎట్లుంటారే నీకు తెలియదా, చాలా కథ అవుతుంది, మా దాంట్లో అట్లుండదే, వాళ్ళు ఒప్పుకుంటారు అనుకుంటున్నావు, అబ్బో నాకు ఆనందిస్తారు, మా న్యాయం ఏంటలేదు, రకరకాల కారణాలు చెప్పి తప్పించుకొని తిరుగుతాం. కానీ వీటన్నిటినీ కాదని అందరినీ ఒప్పించి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఒక హిందూ మతమో క్రైస్తవ మతమో ఏ మత ఆచారాల ప్రకారం జరిగే పెళ్లిల కంటే కూడా అత్యంత ఎక్కువ సంఖ్యలో తేజ కన్వెన్షన్లో పాల్గొన్న వివాహం కూడా ఇదే అని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, హోదాలకు అతీతంగా, స్థాయిలకు అతీతంగా, భావాలకు అతీతంగా, బంధాలకు అతీతంగా ఇక్కడ వచ్చి అందరూ కూర్చున్నారు. ఇంతమందిని ఒకటి చేసిన మార్గమే బుద్ధుడి మార్గం. ఆ మార్గంలోనే ప్రయాణం చేయాలని ఇవాళ వెంకటన్న కుటుంబం ఆ నిర్ణయం తీసుకున్నది. ఎవరికి అనుమానం అక్కర్లేదు, ఎవరికి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ఆ పిల్ల పిల్లగాడు మిగతా మతాలలో చేసుకున్న వివాహాల బంధాలలో ఉన్నటువంటి జంటల కంటే కూడా అత్యంత శ్రేష్టంగా, అత్యంత పవిత్రంగా, అత్యంత ఉన్నతంగా ఎదుగుతారు ఈ పిల్లలు. ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా, కేవలం మంత్రం చదివిన జంట మాత్రమే బాగుంటది అని అంటే ఈ దేశంలో చాలా మంది బాగుండాలి. నెలకే విడాకులైన చాలా మంది ఉన్నారు. దేవుడు ఆశీర్వదించి జంటలు ఒకటి చేసిందని కలిపిన జంటలు 2 నెలల్లో విడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి దేవుడు ముడేసిన బంధం చాలా గట్టిగా ఉండాలి కదా. ఒక మతం చెప్పిన మార్గం ఇంకా గట్టిగా ఉండాలి కదా. బౌద్ధం అనేది మతం కాదు, మానవతా మార్గం. బుద్ధుడు భగవంతుడు కాదు, దేవుడు కాదు. ఆయన మానవ నైజాన్ని, మానవ ఇజాన్ని, మనిషి తత్వాన్ని ప్రపంచానికి బోధించినటువంటి అత్యంత ఉత్తమ మానవుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని ఆచరణను అనేక దేశాలు పాటిస్తున్నాయి, అనేక దేశాలలో ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నాయి. కానీ భారతదేశంలో మాత్రమే బుద్ధుడు విదేశీయుడిగా బతుకుతున్నాడు. బోధి తమ్ముడు బతికినటువంటి ఈ భరత భూమి మేధావిని ప్రపంచమంతా ఆచరిస్తుంటే ఆ ఆచరిస్తున్న ప్రపంచ మేధావిని ఈ దేశం విదేశీయుడిగా చూపించి ఈయన మనోడు కాదు చైనా మనిషి అని చూపించి వెలివేసి ఇక్కడి కాని సంస్కృతిని ఇక్కడికి వలస వచ్చిన కొద్దిమంది స్వార్థపరుల ముఠా యొక్క రచనల్ని ఒక మతంగా క్రియేట్ చేసి ఆ మతంలో ఆడవాళ్ళంటే బానిసకొక 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 బానిస బానిసకొక బానిస ఈ బానిస వేరే వాళ్ళ మతాల పెళ్లిలలో ఈ బానిసలు ఎవరికి పెళ్లి చేస్తారంటే ఫస్ట్ దేవుడికి పెళ్లి చేస్తారు, రెండో తర్వాత అయ్యగారికి పెళ్లి చేస్తారు, వీళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర శోభనం అయిన తర్వాత ఈ పిల్లగారికి పెళ్లి చేస్తారు. అది అర్థం కాకుండా సంస్కృతంలో అనేక మంత్రాలు ఉన్నాయి, మనకు తెలియక సపోర్ట్ చేయకుండా తీరి వెళ్ళిపోతాం. అది కాదు ఇక్కడ జరగాల్సింది. మహిళకు ఎంత విలువ ఉన్నదో ఆ అమ్మాయిని అబ్బాయి ఎట్లా చూసుకోవాలో తెలుగులోనే మాట్లాడి తెలుగులోనే బోధించి తెలుగులోనే అందరికీ అర్థమయ్యేలా నిర్దిష్టమైనటువంటి నియమాలతో ఈ వివాహ కార్యక్రమ సంబంధంలో పత్రికలో ఏం రాయబడి ఉన్నదంటే ఆ పిల్లవాడు ఈ పిల్లకు ఆ అబ్బాయి అమ్మాయికి అతను వరుడు కాదు, ఈ అమ్మాయి వధువు కాదు. ఆ అబ్బాయి అమ్మాయికి చేస్తున్న ప్రమాణం ఏంటంటే రాముడనై నిన్ను అడవికి పంపలేను. ఆ పత్రంలో ఉన్న అర్థం రాముడనై నిన్ను అడవికి పంపలేను, కృష్ణుడనై నీకు సవతుల తేలేను, కృష్ణుడనై నీకు సవతుల తేలేను, హరిశ్చంద్రుడై నిన్ను అందరిలో అమ్మబోను,
నవ్వులలో ఉన్నవి విరియాలి. వంటింటి కుందేలై తిరిగితేనే చూడలేను, వంటింటి కుందేలై తిరిగితేనే చూడలేను. బానిసలాగను బతికితే భరించలేను, బానిసలాగా బతికితే నేను భరించలేను. నువ్వు నేను అడుగులతో ముందుకు పోవాలని మన సాక్షిగా నేను రాసిస్తున్న పత్రం. చెలి కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో వెన్నెల కురియాలి. చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో ఉన్నవి విరియాలి. ఇది ఎంతమంది భర్తలు ఎంతమంది భార్యలకు ఇచ్చిన ప్రమాణం. ఎంతమందిని మన భార్యలకు మన చెల్లెలకు వివాహం చేస్తే ఆ వివాహం చేసుకున్న అబ్బాయి మన చెల్లెలకు ఎంతమందికి వాగ్దానం ఇచ్చింది. ఇవాళ ఆ వాగ్దానం ఇచ్చే కార్యక్రమమే ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నది. ఈ కన్నుల వేడుక చూడడానికి దాదాపు 2-3 వేల మంది ఇప్పటికే వచ్చింది. భోజనం సమయానికి ఇంకో 2 వేల మంది వస్తారు. ఎవరికి కార్డు నచ్చలే, ఎవరికి కొట్టు పెట్టలే, కార్లకు పసుపు రాసి ఆహ్వానించలే వెంకటన్న. కేవలం మనసుతో మాత్రమే పిలిచిండు. ఇదేందో చూడాలని చాలా మంది వచ్చిండ్రు, ఇదేందో చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. అలాంటి ప్రయత్నం చేసినందుకు వెంకటన్న కుటుంబానికి, ఆ కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు తల్లికి, వెంకటమ్మకు కూడా మళ్ళొకసారి అమ్మాయి వాళ్ళ అన్న వదినలకు కూడా వివాహాన్ని జరిపించడానికి వచ్చిన పెద్దలు బైరి నరేష్ గారు భారత నాస్తిక సమాజాన్ని, బహుజనుల చైతన్యాన్ని దేశమంతటా పంచుతున్నటువంటి ఆత్మీయ మిత్రుడు బైరి నరేష్ గారి నాయకత్వంలో, చైతన్యంలో చేతుల మీదుగా ఈ వివాహాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు కలిసి ఒకటవుతున్నందుకు దీన్ని వివాహము అనను కూడా, దాదాపు దీన్ని పెళ్ళి అది కూడా అనను నేను. ఈ అబ్బాయి ఈ అమ్మాయి శారీరకంగా మానసికంగా మేమిరువరం వేరు కాదు, ఒకటవుతున్నాం అని మాత్రమే తెలియజేసే వేడుక మాత్రమే ఇది. 2 హృదయాలు ఒకటయ్యే దినం శుభదినం, 2 హృదయాలు ఒకటయ్యే దినం శుభదినం. మేమిరువురం ఒకటని ప్రకటించే ఈ క్షణం సుక్షణం. 2 హృదయాలు ఒకటయ్యే ఈ దినం శుభదినం. మేమిరువురం ఒకటని ప్రకటించే ఈ క్షణం సుక్షణం. ఇన్నేళ్ల ఒంటరితనానికి సెలవు చీటినే రాసిస్తూ 100 ఏళ్ల జీవన పయనంలో కలిసి ఉంటామని మాటిస్తూ కొత్త జీవితాన్ని ఆరంభిస్తూ 2 హృదయాలు ఒకటయ్యే ఈ దినం శుభదినం. మేమిరువురం ఒకటని ప్రకటించే ఈ క్షణం సుక్షణం. Wish you all the best, happy life, happy married life. ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటావో నీ చేతులలో ఉంది, ఆ అబ్బాయిని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అది నీ చేతులలో ఉంది తల్లి. మీ ఇద్దరి మధ్యలోకి ఇంకొకరు రాకూడదు, మీ ఇద్దరి వివాదానికి కూడా ఇంకో 3వ మనిషి పెద్ద మనిషిగా మారకూడదు. మీరే పెద్దలు కావాలి, మీరే ఈ సమస్యని పరిష్కరించుకోవాలి, మీరే ఈ జీవన ప్రయాణం స్టార్ట్ చేయాలి, చివరి దాకా దీన్ని కొనసాగించాలి. అందరూ మనస్ఫూర్తిగా ఎట్లా కొడతానంటే పెద్ద పల్లెంలో అక్షంతలు పసుపు నూనె కలిపితే ఎట్లా కలిసిపోతాయో మీ అందరి చప్పట్లే ఆశీర్వాదాలుగా, మీ చిరునవ్వులే మంత్రాలుగా అందరూ గట్టిగా నిలబడడం కొట్టలేదు. ఎందుకో నిలబడడం కొట్టలేదు. చేతుల్లో తన తినుకోవాలని వచ్చిన కొట్టుపోయి ఫోన్ పని కొట్టాలి గట్టిగా. ఆ చివరిలో నిలబడ్డాల చేతులు లేవా? పెళ్లికి రాలేదా? ఆ అబ్బాయి అమ్మాయి సంతోషంగా నిండు 100 ఏళ్ళు హాయిగా వివాహ జీవితంలో ఉండాలని గట్టిగా హృదయాలు ఒకటయ్యే ఈ దినం శుభదినం. మేమిరువురం ఒకటని ప్రకటించే ఈ క్షణం సుక్షణం.
మిత్రుడు, నాకంటే చాలా మంది పెద్దలు కింద కూర్చున్నారు రాష్ట్రానికి. ఈ ప్రాంతంలో బహుజన ఉద్యమాలను నడిపిన సోదరుడు మంగి విజయ్ గారిని, బంగారాయ్ గారు కానీ, జోగు ప్రదీప్ గారు కానీ, దామోదర్ రెడ్డి గారు కుమారుడు కానీ, కుమార్ గారు కానీ చాలామంది కిందనే ఉన్నారు. వాళ్ళందరూ కింద ఉన్నా మేమందరం పెద్దలుగా ఎందుకు భావించినారంటే రెండు ముచ్చట్లు చెప్తాం, రెండు ముచ్చట్లు మాట్లాడతామని మాత్రమే ఇక్కడికి పిలిచారు. కాబట్టి పెద్దలుగా మీ వినయాన్ని మళ్ళొక్కసారి మీకు నమస్కారం చేస్తూ, మీ గౌరవాన్ని మేమందరం కూడా మళ్ళొక్కసారి సెల్యూట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వీక్షించి బైరి నరేష్ తర్వాత నా మిత్రుడు రేంజర్ల రాజేష్ కూడా ఈ కార్యక్రమానికి వస్తాడు. ఆయన కూడా వక్త. ఆయన మాటల్ని కూడా విన్న ఈ మాటల కంటే పక్కన బిందు చాలా రుచికరంగా ఏం ఉండదని భావిస్తున్నాను. ఎందుకంటే గొర్రెలు కోసి పప్పు వండి ఇట్లా పెడతారు, రోజు తినే తిండే. కానీ ఈ మాటలలో ఉండే రుచి, ఈ మాటలలో ఉండే విందు ఎక్కడికి దొరకదు కనుక ఈ కార్యక్రమ విందును ఆరగించి అందరూ ఆనందంగా పోవాలని ఆ జట్టును ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సాయి చందన్న. ఒకసారి సాయి చందన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ చెప్పండి. ఓన్లీ చప్పట్లు ఇవ్వడామా, అన్నకు ఓట్లు కూడా ఇద్దామా? పాపం వీళ్ళందరూ వచ్చేది చప్పట్ల కాదు, ఓట్ల కోసమే. ఈ అన్న రేపు ఎమ్మెల్యేలో ఎంపీఓ అయ్యి అందరినీ ఈ డయాస్ మీదకి వచ్చి పెళ్లి చేయాలని ఈ సందర్భంగా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనా ప్రమాదం నా దగ్గరికి ఒక జంట, ఒక రెడ్డుల అమ్మాయి, ఒక మాధవుల అబ్బాయి, ఒక శారద అమ్మాయి, ఒక మాధవుల అబ్బాయి, లేదంటే ఎస్సీ అమ్మాయి, ఒక దొర నా దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళ కులానికి సంబంధించిన కుల పెద్దలు నాకు తెలిసినే ఉంటారు. ఆ కులం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరు నాకు తెలిసినే ఉంటారు. ఆ కులాల నుంచి ఐఏఎస్, ఐపీఎస్లు, డిఎస్పీలు, ఎస్ఐ ఎవరు ఉంటారు. వాళ్ళని ఫోన్ చేస్తే బై నేను చేస్తే మా కులపోలు నా ప్రమోషన్ అడ్డుకుంటారేమో, రేపు నా ఓట్లను అడ్డుకుంటారేమో, ఇక ఈ తలకాయలు ఎందుకు నరేష్ అన్న, ఇక నువ్వే తమ్మి అనేటోళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి కొంచెం జర సాయి చందన్న ఓ ఎమ్మెల్యేగా ఎంపీ అయ్యి డైరెక్ట్గా ఓపెన్గా ఆ ఎమ్మెల్యే హోదాలో, ఎంపీ హోదాలో, అన్న ఎమ్మెల్సీ హోదాలో, ఈ చెల్లెలు ఈరోజు ఎస్ఐ, ఇంకొక 5 ఏళ్ళకు సిఐ అయ్యి, ఓ 10 ఏళ్ళకు డిఎస్పీ అయ్యి, ఓ 20 ఏళ్ళకు జిల్లా ఎస్పీ అయ్యి. నేను ఎమ్మెల్సీ హోదాలు రాలేదు. ఈ కుటుంబానికి ఆత్మీయమైన బంధువులకు వచ్చిన మన హోదాలు ఇవన్నీ రాజకీయాలు హోదాలంటే మన ఉపరితల అంశాలు. సుదీర్ఘ కాలంగా ఉద్యమాలతో ఉన్న అనుబంధం లేదు. 40 ఏళ్ళు ఈ ప్రాంతంలో అంబేద్కర్ ఫోటో పెట్టుకొని తిరగనప్పుడు, ఎవరు రానప్పుడు గ్రామాల శిక్షవాడ మొదలుకొని ప్రతి గ్రామాలలో తిరిగే ఆ నేపథ్యంలో నా ఇంట డిఎంటీ వాడ కుమార్ వాడు నాతో ఉండగా ఆ బంధం వాళ్ళ రాజకీయాలు ఏమైనా ఒక సాహిత్య నేపథ్యంగా వెంకటలతో ఉద్యోగంతో వచ్చినాను. నేను నాకు అలాంటి భ్రమలు ఏమి లేవు. మీరు వచ్చి మిమ్మల్ని ఎగిరాదుకొని అయ్యా మీరు ఉంటే నేను పాప కాదు, నేను దాన్ని పెట్టి అనుకునేరా చాలా. నాకు ఏంటంటే ప్రజలకు కేసీఆర్ సహాయం చేస్తాను. ఎమ్మెల్సీ కంటే కూడా ఈ పేద ప్రజలు, ఈ కష్టజీవులు, ఈ చైతన్యంలో, ఈ ఆలోచనలతో కొనసాగడం అనేది నాకు అత్యంత చైతన్యవంతమైంది, పోరాటవంతమైంది. నమ్మండి, మీరు రాసుకోండి. థ్యాంక్ యూ అన్నయ్య గారు. జై భీమ్ అంటలేదు, జై భీమ్. యా ఇప్పుడు అమ్మాయి పెళ్లి కూతురు ప్రతిజ్ఞ చేస్తారు. ఈ పెళ్లిని స్వ అభిమాన పెళ్లి అంటారు. అంటే మనిషిని గౌరవించే పెళ్లి అని అర్థం. మతాన్నో, కులాన్నో, పూజారినో, ముహూర్తాన్నో, ఆకాశంలో ఉండే స్వర్గ నరకాలను, దేవుళ్ళను గౌరవించి చేసే పెళ్లి కాదు. మనిషి గౌరవించే పెళ్లి. ఇది ప్రత్యామ్నాయ సాంస్కృతిక పెళ్లి. దీనిని పూలే సత్యశోధక్ సమాజ్ ద్వారా చేయించాడు. పెరియార్ స్వ అభిమాన వేదిక ద్వారా, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ద్వారా చేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయ బౌద్ధ మహాసభ ద్వారా చేయించాడు. వాళ్ళ వారసత్వాన్ని తీసుకొని ఈ పెద్దలందరి సహకారాలతో, మీ అందరి అండదండలతో, ఇలా ముందుకు వచ్చే జంటలతో, అండదండగా నిలిచే కుటుంబాలతో మేము ముందుకు సాగుతున్నాము. ఇప్పుడు ఈరోజు హీరోయిన్ మహారాణి, మరి ఇందాక అన్న
పెట్టకుండా చూసుకో వినోద్ అని అంటున్నాడు, కానీ చెల్లె దగ్గర రివాల్వర్ ఉంటుంది. ఏ ఇబ్బంది ఉండదు. చట్టాలపై సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి, ఎంతో ఉన్నతమైన కుటుంబం. ఈ కుటుంబం ఖచ్చితంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడే ఉన్నటువంటి మన వెంకటన్న వాళ్ళ కూతురికి కట్నాలు కానుకలు ఇవ్వలేదు. తన ఇద్దరు కుమారులతో పాటుగా ఆస్తి హక్కులో భాగంగా బాబాసాహెబ్ ఏ విధంగా అయితే హిందూ కోడ్ బిల్లును అమలు చేయాలని రూపొందించాడో దాన్ని అమలు చేసి తన భూమిలో భాగాన్ని కూడా కూతురికి ఇచ్చాడు. ఒకసారి చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఇప్పుడు ఈ ఫోటో అనంతరం గౌరవ పెళ్లి కూతురు ఇప్పుడు పెద్దింటి లలిత గారిని ప్రమాణపత్రం చదవాల్సిందిగా ఇద్దరిని ఇక్కడ ఒక అడుగు ముందుకు వేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. పెళ్ళే కాకుండా ఫోటో ముఖ్యమని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే మీరు ఇద్దరు ఉండే బూస్టర్స్ అక్కడ ఉండరాలను అక్కడ ఉన్న వారికి భాషణ ఇవ్వండి. ఇప్పుడు పెళ్లి కుమార్తె గారిని ఈ 4 వాక్యాలు చదవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్. తీయనికి రాదు, ఫోటో దిగాలి, సైడ్ కన్నా పెట్టుకోవాలి. నాకు ఫోటో ఇంపార్టెంట్ కదా అది. నేను అనగా పెద్దింటి లలిత, ఏజ్ 26 years, తల్లిదండ్రులు వెంకటమ్మ కృష్ణేశ్వర హనుమంతు, నివాసం గ్రామం నిగిసానిపల్లి, మండలం కలకుర్తి, జిల్లా నగర్లో అను నేను. అబ్బాయి పేరు కొత్తపల్లి వినోద్ కుమార్, తల్లి శాంతమ్మ, తండ్రి వెంకటయ్య, గ్రామం ఇంద్రకల్, మండలం తాడూరు, జిల్లా నాగర్కర్నూలు గారిని నా ఇష్టపూర్వకంగా జూన్ 5, 2022 రోజున స్వాభిమాన పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి తనతో కలిసి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను అనగా కొత్తపల్లి వినోద్ కుమార్, వయసు 30, తల్లిదండ్రులు శాంతమ్మ, వెంకటయ్య గారు, నివాసం గ్రామం ఇంద్రకల్, మండలం తాడు, జిల్లా నాగర్కర్నూలు అను నేను. అమ్మాయి పేరు పెద్దింటి లలిత, తల్లి వెంకటమ్మ, తండ్రి కీర్తిశేషులు హనుమంతు, గ్రామం ఇంద్రసానపల్లి, మండలం కల్వకుర్తి, జిల్లా నాగర్కర్నూలు గారిని నా ఇష్టపూర్తిగా జూన్ 5, 2022 స్వాభిమాన పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి తనతో కలిసి జీవిస్తానని నా ఇష్టపూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకసారి గట్టిగా. అలాగే శ్రీమతి గాంగ సుజాత గారిని ఉమ్మడి ప్రతిజ్ఞ చేయించడానికి వేదికలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులకి పూలమాల అందించాల్సిందిగా గౌరవ పిల్లలు సాహిత్య గారిని కోరుకున్నాను. అలాగే అమ్మాయి తల్లి గారికి పూలమాల అందించాల్సిందిగా కోరుకున్నాను. ఉమ్మడి ప్రతిజ్ఞని వారిద్దరు స్వాభిమాన ప్రమాణ పత్రంలో మేమిద్దరం ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసిమెలిసి జీవిస్తామని ఇష్టపూర్వకంగా ప్రకటిస్తున్నాము. మా ఈ జంట ప్రయాణంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ సమానత్వంతో స్నేహపూర్వకంగా వెళ్తూ కష్ట సుఖాలను
ఇప్పుడు సాయి చంద్ర గారు ఇచ్చారని కూడా మార్చారు. ముందుగా అమ్మాయి తల్లి పూలమాలను తీసుకొని తన కూతురికి అందించాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య కోరుతున్నాను. ఒక దండి తీసుకో. హెడ్ వస్తుంది ఒక దండి వస్తుంది మన హెడ్ వస్తుంది స్టేజ్లో మీద అమ్మ రెండు చేతుల వస్తుంది చప్పట్లు కొడదామా ఇంకా? అమ్మ మీ కూతురికి ఇవ్వండి. బిడ్డ, నీకు నచ్చిన వ్యక్తి మెడలో ఈ దండ వేసి తనతో కలిసి జీవించమని ఆశీర్వదిస్తూ ఈ ధీర వనిత, ఒకసారి గట్టిగా ధీర వనితకి జై, ధీర వనితకి వర్ధిల్లాలి స్వాభిమాన పెళ్లిళ్ళు. ఇప్పుడు పెద్దలు వెంకటయ్య గారు మరియు శాంతమ్మలు పూలమాల తీసుకొని గంటగా అబ్బాయి శివకుమార్ చేతులకి అందించాల్సిందిగా కోరుతున్నాం. కొడక, నీకు నచ్చిన అమ్మాయి మెడలో ఈ దండ వేసి తనతో తోడు నీడగా సమానత్వాన్ని ఆచరిస్తూ ఆనందంగా జీవించమని ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. వెంకటమ్మ ఇక్కడ, వెంకటమ్మ ఓకే. ఒక్కసారి మీరిద్దరు అలా ఫోటో అయిపోయిందా? ఒక్కసారి మీరిద్దరు రెండు పూలదండలు ఇలా చూపించండి. వర్ధిల్లాలి దండల పెళ్లిలో. వర్ధిల్లాలి దండల పెళ్లిలో. ఇప్పుడు ముందుగా మాతృస్వామ్య వ్యవస్థని గౌరవిస్తూ ఆడవారికి మొదటి స్థానాన్ని అందిస్తూ ముందుగా పెద్దింటి లలిత గారిని అబ్బాయి వినోద్ కుమార్ మెడలో దండ వేసి తన జీవిత భాగస్వామిగా స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. చిరునవ్వుల మధ్య అబ్బాయి మెడలో దండ వేసింది. అన్న తర్వాత ఇప్పుడు అబ్బాయి మెడలు పంచాలా? ఇప్పుడే ఇక తర్వాత వాళ్ళు పంచుకున్నదే ఉంటారు. అలాగే అబ్బాయి కూడా తన జీవిత భాగస్వామిగా లలిత గారిని అంగీకరిస్తూ తన మెడలో చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ మీ అందరి సమక్షంలో దండ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇద్దరు కెమెరామెన్ కోసం ఇద్దరు రెండు దండలు పట్టుకోవాలి కదా. అయితే ఈ పెళ్లిగా పూజారు ఉండేది, కెమెరామెన్ అయితే కంపల్సరీ ఉంటారు. అలా మీరు కొడతలేరు, గట్టిగా ఒక దర్వేగా అందరూ గట్టిగా. అమ్మాయి అన్న వదినాలు కూడా ఇటువైపు రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి వీళ్ళందరూ ఒక చేతిలో ఒక పట్టుకొని అభివాదం. శివకుమార్ వాళ్ళ మిస్సెస్, అలాగే వాళ్ళ చెల్లె, వాళ్ళ బావ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి చేతులు
శివకుమార్ ఈ పెళ్లికి దారితీసిన పరిణామాలు వివరించాలని కోరుతాను. మీరు కూర్చోండి ఒక్క నిమిషం. నాతో పాటు ఇలాంటి పెళ్ళిళ్ళకి వస్తూ ఎన్నో జంటలకి కౌన్సిలింగ్స్ ఇస్తూ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరిస్తూ గత 13 ఏళ్ళుగా ఇలాంటి పెళ్లి చేసుకున్న తర్వాత నా భావాలను కూడా పంచుకుంటూ ఎంతోమందిని తీర్చిదిద్దుతున్న భారత నాస్తిక సమాజం సహాయ కార్యదర్శి సుజాత గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అని ఒక 2 minutes మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూడా కూర్చోండి. జైపీ అందరికి ఇలాంటి ప్రత్యామ్నాయ సాంస్కృతిక పండుగ, దీన్ని ఒక కుటుంబ పండుగ కూడా అనుకోవచ్చు పెళ్ళి అనే కంటే. ఇలాంటి పెళ్ళిళ్ళు ఈ రోజుల్లో జరుగుతున్నందుకు చాలా కొంచెం బాధగా ఉంది. ఇవి ఎప్పుడూ స్టార్ట్ అవ్వాల్సింది. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళము, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వాళ్ళు ఎప్పుడో మనకు విద్య కావాలి, ఆడవాళ్ళకి విద్య అనేది చాలా అవసరం అని గుర్తించి 1831లోనే వీళ్ళు ఒక విద్యా సంస్థలు ఏర్పాటు చేసి వీధిన తిరుగుతూ ఆడపిల్లలకు ముఖ్యంగా చదువు కావాలి, ఆడపిల్లలు చదువుకుంటేనే ఆ ఇల్లు సుఖవంతం అవుతుందని ఎప్పుడో గ్రహించి వాళ్ళకు పిల్లలు లేకపోయినా ఇలాంటి ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపడుతూ ఆడపిల్లలను ప్రోత్సహించడం జరిగింది. అలాంటి ప్రోత్సాహం మరియు ఇలాంటి కులాంతర, మతాంతర మరియు దండల పెళ్లిళ్లను ప్రోత్సహిస్తూ వాళ్ళు ఆ కాలంలోనే ఇలాంటివి స్టార్ట్ చేశారు. అందుకని ఇప్పటికైనా ఇలాంటి పెళ్లిళ్ళు చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లలిత మరియు వినోదులకి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పెళ్లిళ్ళని ఇంకా ప్రోత్సహించాలని పెద్దలందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. ఇప్పుడు ఈ పెళ్ళికి విచ్చేసిన వాళ్ళందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న చెప్పిన మార్గంలో వెళ్తున్నటువంటి వినోద్ ఒక పోలీస్ ఉద్యోగంలో ఉన్న లలితని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి తన అభిప్రాయం చెప్పాల్సిందిగా వినోద్ని లలితని కోరుతున్నాను. ముందుగా మా నాన్నగారికి, మా అమ్మగారికి ఈ పెళ్లి ఒప్పుకున్న, ఈ విధంగా చేయడానికి ఒప్పుకున్న లలిత గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు, వేరే రాష్ట్రాలకు, మా స్నేహితులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. మహనీయులతో చూపిన మార్గంలో ప్రయాణిస్తున్నానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరే ధైర్యం. ఇక్కడ చాలా ఆడపిల్లలకి మీరే ఆదర్శం. అవునా కాదా? ఎస్, మీరు ఒక మామూలు మహిళ కాదు, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ పెళ్లిని ఉద్దేశించి, మీ పెళ్లిని ఉద్దేశించి మీరే మాట్లాడాలని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మిత్రులు, పెద్దలు, బంధుమిత్రులు అందరూ కూడా ఫోటోలు దిగొచ్చని తెలియజేస్తూ, నాన్న వెంకయ్య గారు మీరు ఒక విషయం మాట్లాడాలని కోరుతున్నాను.
మరి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే దేవుడు అనేటోడు లేడని మన ఆయన మేము చిన్న ఉన్నప్పుడే మేము పుట్టినప్పుడే మా అందరికి మా 5 మంది అట్లా మనము 5 మందికి ఎవరు కూడా పుట్టినప్పుడు గుండు చేయకుండా బాధ చేసింది మా ఆయన మాకు. మరి మా కుటుంబానికి అప్పటి నుండి కూడా ఒక ఆదర్శం మీద మేము ఈ దేవుని గురించి ఆలోచన చేయకుండా పేరు అప్పసంగా నేను దేవుడు అంటే ఎట్లుంటాడు ఏ రూపం మీద ఉంటాడని చెప్పి నేను చాలా డీప్గా ఆలోచించిన. ఎందుకంటే ఏడో ఉన్నాడు ఎట్లా కనబడతాడు అని చెప్పి నేను మా ఊళ్ళో నేను చాలా మందిని అది చాలా మంది నాకు వివాహం చేస్తాను, నాకు సపోర్ట్ చేస్తాను తప్ప దేవుడు సపోర్ట్ చేస్తాను మా ఊళ్ళో. మరి నేను ఒకటే చెప్తున్నా, మా ఊళ్ళో ఒకసారి కాకి పోతుంది 6 నెలలు ఏమొస్తుందో అని చెప్పి నేను తీసుకొని నేను ఇంట్లోనే ఉన్నా, నాకేం కాలేదు. మరి నా పెద్దోళ్ళకి ఇదే పెళ్లి చేస్తే మరి మా బిడ్డ మనవరాలు ఉంటుంది, మా మనవరాలకు సూది కూడా ఎక్కేది వాళ్ళు కూడా ఏ దావకాలు కొన్ని కూడా ఎక్కకుండా మంచి ప్రశాంతంగా హుషారు ఆలోచన బతుకు. మరి ఎవరు కూడా దేవుడు మంత్రాలతోనే మంచిగా అనుకుంటే అది అవేశం, అది కాదు. మంచిగా ఒక మనిషి అంటే గొప్పోడు, ఆ మనిషికి మనిషిలో గొప్పది. బుద్ధుడు రాజు వదిలి ప్రపంచాన్ని సాటి ఆయన పెద్దగా గొప్పగా సాధించి దేవుడు ఆయన మహనీయుడు గొప్పడు. ఆయన బుద్ధుడు ఉంటే అంత అజయుడు మహనీయుడు బుద్ధుడు కాక మన పెరియార్ వ్యవసాయం గారు దేవుడు లేదని పెద్ద తమను చేసి ఆయన చాలా జిడ్డు చేసిపోయి ఈ చేసి ఈ రోజు కూడా కర్ణాటక కూడా ముఖ్యమంత్రి అయ్యి మన మన పదవి ఎదిరించి కూడా గొప్పలు చాలా మంది. నేను దేవుడు వస్తే నాకు ఎమ్మెల్యే దేవుడు వస్తే దేవుడు మంత్రులు సర్పంచ్ చాలా చూసుకుంటుంది బాబు లేకపోతే చాలా మంది ఒక మందు శాతంతో వదిలేసి అందరూ బాబులు రాసుకుంటారు. రాజభవన్ ఏమో బాబులు పోలేదని నాకు చెప్పే నాయకు చెప్తున్నారు బయట పోయినాక. నేను ఎందుకన్నా మరి చెప్పిపోతుంటే అదే కనపడదా ఒక్కోసారి చెప్పాను రాజా చెప్పాను. మరి ఆధారం లేకుండా ఆ రోజు ఒక మంచికి ఇవ్వండి, మంచికి గమనించండి, ఒక మంచి సాయం చేయండి. ఆ మంచి సాయం ఆ దేవుడు ఆ సాయం గొప్పడు. సాయం చేయడం అది మంచి సాయం చేసుకోండి తప్ప దేవుడు కాకుండా 10 మంది సాయం చేయని ప్రతి అందరూ పెట్టాలి. 10 మందికి మంచి బట్టలు కానీ ఏది చేయాలని ఆలోచనది అది అడ్వాన్స్ చేయాలి. కానీ ఈ సంపాదన ముఖ్యం కాదు, సంపాదన అవసరం లేదు. సంపాదన ఇటువంటి పెళ్లి చేసుకుంటూ ముందు రావాలి. చాలా మంది నేను పోయిన సంవత్సరానికి ప్రతి ఒక్కరు అంబేద్కర్ బొమ్మ పెడతారు, జ్యోతిరావు బొమ్మ వేస్తారు, పెళ్లి పత్రిక వేస్తారు. ఇంకా ఎక్కువ కోరుకుంటూ తెలుసుకుంటున్నారు. థ్యాంక్ యూ బాబు వెంకటయ్య గారికి, వారి కుటుంబానికి, వినోద్ కుటుంబానికి, లలిత గారి కుటుంబానికి, మిత్రులకి అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ వందనా. మిగతా వారంతా భోజనానికి వెళ్ళాలని, అలాగే ప్రతి ఒక్కరూ వేదిక మీదకి వచ్చి ఫోటో దిగి ఈ నూతన జంటకి శుభాకాంక్షలు తెలియాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వందనా. ఏం చేస్తున్నారు ఇంతమంది ఎందుకు